ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి మాట బాట. సమర్పణ ఆశ్రమ కమిటీ గొలగమూడి. రచన డాక్టర్ పిన్ని చక్రపాణి గారు, ఎంఏ పిహెచ్డి. గాత్రం గంటి రేవతి. పర్యవేక్షణ మండవ రవికాంత్. మాట 40. అచ్చక్క, మీరిక్కడంతా వెతుకుతున్నారు, కానీ సుట్టుగుంటపల్లిలో లేచింది చక్కని బొమ్మ. బాట. రెడ్డిబత్తిన అచ్చమ్మకు స్వామికి అనిర్వచనీయ సోదర సంబంధం ఉండేది. స్వామి చేత అక్క అని పిలిపించుకున్న ఆత్మీయ స్త్రీమూర్తి ఆమె. ఆమె తమ్ముడు చప్పిడికొండయ్యకు ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా కుదరలేదు. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళిన స్వామి, అచ్చక్క, పిల్ల సుట్టుగుంటపల్లెలో ఉంది, వెళ్ళి చూసుకో అన్నారు. స్వామి చెప్పినట్లు అందమైన యువతి కొండయ్య భార్యగా వచ్చి వారి సమస్యను తీర్చింది. అదేవిధంగా ఎందరెందరికో పెళ్లి సంబంధాలు కుదిర్చి చక్కని సంతానాన్ని ప్రసాదించి ఇంటి ఇలవేల్పయ్యారు మన చక్కని వెంకయ్య స్వామి. మాట 41. అయ్యా, ఇది కోటిలింగాల పూజ కదయ్యా. బాట. పిచ్చి వెంకయ్య శ్రీ వెంకయ్య స్వామిగా ప్రకటితమైన రోజుల్లో అగ్నిగుండం నుండి అగ్నిహోత్రుని ఆవాహన చేసుకునేవారు. ధుని ముందు కూర్చొని మౌనంగా అగ్నివైపు చూస్తూనూ తన్మయత్వంతో తంబూరా మీటుతూనూ ఉంటూ తన దగ్గరకు వచ్చిన ప్రజలకు ప్రమాణ పత్రాలు వ్రాయించి తమ ఆశీస్సులతో ఇస్తూ ఉండేవారు. పంచభూతాలలో అగ్నికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సర్వ పాపాలను దహించి శాంతిని ప్రసాదించే అగ్నిదేవుని పూజ కోటి లింగాలను పూజించిన ఫలితాన్నిస్తుంది. యజ్ఞయాగాదులకు అగ్నిహోత్రుడే ఆరాధ్యుడు. అందుకే స్వామివారు కర్మను తొలగించుకోవాలంటే నీ సొమ్ము కొంత గుండంలో పోయి అని చెబుతుండేవారు. అగ్నిని ఆయన గురుస్వరూపంగా భావించేవారు. గుండం వెలిగిస్తే వర్షం కుండపోతగా కురిసి చెరువులు జలమయమయ్యేవి. ఈనాడు శ్రీ స్వామివారి మందిర ప్రాంగణమంతా ఒకనాడు స్వామివారి అగ్నిసేవనంతో పునీతమైన దివ్యస్థలి. ఆ రోజుల్లో స్వామి సేవకులు 5-6 బళ్ల కట్టెలు గుండానికి తోలేవారు. ఒక్కోసారి అనేక గుండాలు వెలిగించి అగ్నితో ఆటలాడుకునేవారు స్వామి. ఆ సందర్భంలో భక్తులకు ఇది కోటిలింగాల పూజ అని చెబుతూ, ఈ పూజ మనం చేస్తే అన్నీ సరిపోతాయని, సర్వక్లేశాలు తొలగిపోతాయని, తాను చేసే ఈ పవిత్ర కార్యం అందరి కోసమని వివరించి చెప్పారు స్వామి. అందుకే అగ్ని అందరి బంధువు. శ్రీ వెంకయ్య స్వామి ఆపద్బంధువు, మనందరికీ ఆపద్బాంధవులు. స్వామి మాట అగ్నిగుండం అంటే కోటి లింగాల పూజ కదయ్యా అనే దాని గురించి మనం ఇక్కడ ఒక 2 నిమిషాలు చెప్పుకుందామా? అగ్నిగుండం అన్నది అవధూతల సంప్రదాయం. మరి శ్రీ వెంకయ్య స్వామి వారు సాక్షాత్తు అవధూత అన్నది మనకి ఈ అంశంతో మరింతగా స్పష్టమవుతుంది. అసలు అవధూతలు కానివారు సాధారణంగా అగ్నిగుండం జోలికి వెళ్ళరు. నిరంతరం అగ్ని ఆరాధకులుగా ఉన్నవారు మాత్రమే, అంటే నిరతాగ్నిహోత్రులు, వారు మాత్రమే అగ్నిగుండం పూజలు చేయగలుగుతారు. అగ్ని అంటే వెలుగు. అగ్నికి అసలు రూపం దేదీప్యమానమైన ఆ సూర్య భగవానుడి. ఆ భాస్కరుని వెలుగు కిరణాలతోనే లోకంలో ఉన్న అంధకారం తొలగిపోతుంది. అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్యోతి స్వరూపం అగ్నే కదా మరి. అందుకే అగ్ని ఆరాధన అవధూతలకు ప్రాణప్రదమైంది. లోకంలోని అజ్ఞానపు చీకట్లను తొలగించి సకల మానవాళికి దైవజ్ఞాన కాంతులను అందించాలనేదే అవధూతల తాపత్రయం అన్నమాట. అగ్నిగుండం వెలిగించి అందరి బాధలను తీర్చగలిగే అద్భుత శక్తివంతులు ఈ అవధూతలు. అందుకే నిరతాగ్నిహోత్రం చేయడం అనేది అందరికీ సాధ్యం కాదు. స్వామివారిని అప్పట్లో పిచ్చివారిని భ్రమించే వారికి స్వామివారి అగ్నిగుండం ముందు అలా నిరంతరం ధ్యానంలో ఉండడం చూసి అలా ఉండడం సామాన్యులకు అలివి కాదు అనే సత్యాన్ని గమనించారు. తాను నిష్ఠతో ప్రారంభించిన ఆ మహా అగ్నిగుండాన్ని ఏనాడు విడవకుండా ఒక మహాయజ్ఞంగా స్వామివారు నిరంతరం ఆరాధిస్తూ తాను మన కోసం అవతరించిన అవధూతనని మనకి చెప్పకనే తెలియజేశారు మన వెంకయ్య స్వామి. మాట 42. అయ్యా, ఈ ముద్రల్ని భద్రపరచుకోండి, ముందు ముందు లక్షలు విలువ చేస్తాయి. బాట. శ్రీ స్వామివారి భక్తులకు ప్రసాదించే దారాలు, చిన్ముద్రలు అంటే వేలిముద్రలు, సృష్టి చీటీలు అంటే ప్రమాణపత్రాలు, వారి తపో వర ప్రసాదాలన్నమాట మనకి.
రక్షక కవచాలు కూడా. ఆరోగ్యం బాగాలేదని వచ్చిన వ్యక్తికి అతని నిలువెత్తు దారాన్ని కొలిచిచ్చేవారు స్వామి. దీన్ని నిలువు దారం అని పిలుస్తారు. కొందరికి స్వామి తెల్ల కాగితం మీద తన వ్రేలుకు కందెన లేక సిరా పూసి అద్ది దాన్ని శిరస్సుకు తాకించిచ్చేవారు. దీన్నే చిన్ముద్ర అంటారు. అయ్యా, వీటిని ఇంటిలో భద్రపరచుకోండి, ముందు ముందు లక్షల విలువ చేస్తాయి అని చెప్పారు స్వామి. ఇవి కొందరు భక్తుల ఇళ్లలో అయితే బస్తాల కొద్దీ ఉండేవని చూసిన వారు మనకు చెప్తారు. ఇప్పుడు రక్షకదారం భక్తుల గృహాలలో స్వామి రక్షణగా కనిపిస్తుంది. పవిత్ర హృదయంతో స్వామిని నిత్యం స్మరించే వారి హృదయంలో స్వామి తానే సర్వరక్షగా కొలువై ఉంటారన్నమాట. మనం ఒకసారి మన హృదయంలోకి తొంగి చూస్తే మనకే తెలుస్తుంది. స్వామి భక్తజన రక్షణ, నారాయణ మంత్రాక్షరి స్పందన. మాట 43. అయ్యా, ఇక నుండి ఇక్కడ పశుపక్షాదుల్ని జంతువుల్ని బలివ్వకూడదు. బాట. జగన్మాతకు జంతుబలులు ఇవ్వటం ఆటవిక సాంప్రదాయం. ఆది మానవ దశ నుండి బుద్ధిజీవి అయిన మానవులు ఇంకా ఈ మూఢాచారాలను పాటించడం హేయమైన చర్య. గ్రామదేవతలు నిజంగా శక్తి స్వరూపాలు. ఆ గ్రామదేవతలు శాంతించాలంటే ప్రాణాలను బలిగా పెట్టడం ఆచారమని చెప్పడాన్ని జ్ఞానమున్న మనుషులెవరూ అంగీకరించరు. రాజపద్మాపురంలో ఉన్న స్వామి బంగారమ్మ జాతరలో జంతుబలి జరుగుతుందని విని గ్రామంలోని పెద్ద మనిషి, తన మాట మీద గౌరవం ఉండే శ్రీ వేలూరు సుబ్రహ్మణ్యం గారిని దగ్గరికి పిలిచి, అయ్యా, అమ్మవారు రాత్రి సముద్ర స్నానం చేసొచ్చారు, ఇక ఆమె బలి కోరదు. ఇక నుండి ఇక్కడ పాల పొంగళ్ళు తప్ప పశుపక్షాదుల్ని బలివ్వకూడదు అని చెప్పి గ్రామంలో దండోరా వేయించి సమయస్ఫూర్తితో ఒక దురాచారాన్ని ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా లేకుండా రూపుమాపించారు. అంతేకాకుండా ఆచారాలతో పాటు మనిషి ఎదుగుదలను కృంగదీసే మూఢనమ్మకాలను కూడా స్వామి ప్రజల మస్తిష్కం నుంచి తొలగించారు. మూగజీవుల పాలిట కారుణ్యమూర్తి కదా మరి మన స్వామివారు. ఇక్కడ మనం గీతలో భగవానుడు చెప్పిన ఒక శ్లోకాన్ని స్మరించుకుందామా? 12వ అధ్యాయము 14వ శ్లోకం. సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. అంటే సమస్త ప్రాణుల పట్ల ద్వేషం లేకుండా స్నేహభావం, దయా కలిగి అహంకార మమకారాలు విడిచిపెట్టి సుఖదుఖాలను సమానంగా చూస్తూ ఓర్పుతో వ్యవహరిస్తూ నిత్యం సంతృప్తితో, యోగ సాధనతో, ఆత్మ నిగ్రహంతో, దృఢ సంకల్పంతో మనసు బుద్ధి నాకు అర్పించిన నా భక్తుడు నాకు ఇష్టుడు అన్నారు కృష్ణ పరమాత్మ అందులో. ఇదే విషయాన్ని ఆచరణలో మనకు చూపించి మనకు నేర్పించారు మన సద్గురు స్వామి శ్రీ వెంకయ్య స్వామి. స్వామి కరుణామయులు కదా. భగవంతుని ప్రతిరూపం కరుణాందురు, ఆ కరుణలో భగవంతుని చూడమందురు. కరుణయే మనిషికి దేవుని వరము, అది పరుల ఎడల చూపినప్పుడే బ్రతుకు ధన్యము. ఏ మహాత్ములైనా మనకి ముందుగా బోధించేది మన మనసులో కరుణ, మానవత్వం అనే మంచి లక్షణాలు ఉండాలని. ఆ కరుణ మన కుటుంబ సభ్యుల మీదనే కాదు, మన కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళ మీద, లేకపోతే మన బంధువర్గం మీద, మన చుట్టుపక్కల ఉండేవారి మీద మాత్రమే అని కాదు. కరుణ అనేది భగవంతుడు సృష్టించిన ఈ సృష్టిలోని ప్రతి జీవి మీద, అది జీవ జంతువుల అన్నిటి మీద అని అర్థం అన్నమాట అక్కడ. అది మనం అర్థం చేసుకున్న రోజున నిజంగా ప్రతి జీవిలో దైవాన్ని చూడగలిగిన రోజున మరి ఈ భూమి కూడా ఒక స్వర్గసీమ అవుతుంది, ఒక నందనవనం అవుతుంది. అప్పుడే నిజంగా మనం వెంకయ్య స్వామి భక్తులము, శిష్యులము అనిపించుకుంటాము. మిగిలిన బంగారు మాటలను మనము వచ్చే భాగంలో తెలుసుకుందాం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆది నారాయణ.